హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. క్యారెట్ ఫ్రై చాలా సూపర్ టేస్టీగా ఉంటే తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేయచ్చు. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. ఇందుకోసం ముందుగా క్యారెట్ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కనియాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. కొన్ని ఇలా వేసేసుకున్న తర్వాత కలిపేసుకోవాలండి ఒకసారి. తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. 2 రెమ్మలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నామండి కట్ చేసుకొని. తర్వాత ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా అన్నీ వేసేసుకోవాలండి. ఇలాగే మొత్తం వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి మొత్తం. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసేసుకొని ఇలా బాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చాలా సింపుల్గా చేసేది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత వేసి పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత ఇలా కొద్దిగా కుక్ అయి ఉంటాయి. ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమి అవసరం లేదండి. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు మూత వేసుకుని పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఒక 1/2 స్పూన్ దాకా వేసుకోండి. వేసి ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి మొత్తం. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత వేసుకుందాం. 2 నిమిషాల తర్వాత చూడండి బాగా సాఫ్ట్గా అయిపోయింది.
ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా బాగా నచ్చుతుందండి. చూడండి ఎంత బాగుందో, బాగా సాఫ్ట్గా అయిపోయి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకున్నామండి. ఇలా వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకుంటే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోద్దండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలకైతే క్యారెట్ అంటే నచ్చదు కదండి. ఇలా చేసి పెడితే చాలా హెల్దీ కదా, చాలా బాగుంటుంది, బాగా ఇష్టంగా తింటారు. ఇలా ఒక నిమిషం పాటు ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. చాలా సింపుల్గా చేసేయచ్చు ఎవరైనా సరే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు. చూడండి ఎంత బాగుందో, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. చూడండి క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి.